ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 7వ తేదీ శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, గురువారం. తిథి దశమి, రాత్రి 2 గంటల 33 నిమిషాల వరకు. నక్షత్రం హస్త, రాత్రి 11 గంటల 17 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 12 గంటల 49 నిమిషాల నుంచి 2 గంటల 34 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల నుంచి 4 గంటల 3 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 27 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 41 నిమిషాలకు. ఈరోజు విశేషం కార్తీక గురువారం. ఈ కార్తీక మాసంలో ప్రతి గురువారం తులసి మొక్కకు పాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుందని నమ్మకం. మంత్ర విధులు జపం చేయడం కూడా తెలియని వారు కార్తీక గురువారం రోజు బియ్యాన్ని దానం చేస్తే మంచిది. ఈ మాసంలో విష్ణు ఆలయంలో చక్కగా విష్ణు అలంకారం చేయించిన వారు పాప విముక్తులై ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో గురువారాల్లో విష్ణు సహస్రనామ పారాయణం, బృహస్పతి దేవ కథ చదవాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి. అలాగే సకల కార్యాలకు శుభదినం గురువారం అని కూడా పండితులు చెబుతున్నారు. అలాగే సన్మార్గంలో నడవడానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి, గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఈ రోజున ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతమవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో విజయం వరిస్తుంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. దైవ బలం విశేషంగా రక్షిస్తుంది. ఆకర్షించే విధంగా మీ మాట తీరు ఉండాలి. ఎదురు చూస్తున్న ఓ ఫలితం అనుకూలంగా వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. ప్రతిభతో ఖ్యాతి గడిస్తారు. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. విద్యార్థులు ఈరోజు ఇష్టమైన ప్రదేశంలో ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తారు. స్నేహితులతో సమావేశమయ్యేందుకు ప్రణాళిక చేయిస్తారు. ఇంటి అవసరాలకు కొంత షాపింగ్ చేయాల్సి ఉంటుంది. పరిచయస్తుడి సహాయంతో డబ్బు ఇరుక్కుపోతుంది. అత్తమామల వైపు నుంచి సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో కొంత టెన్షన్ ఉండవచ్చు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శుభవార్తలు వింటారు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. చేపట్టే పనుల్లో ఊహించిన ఫలితాలు వస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. అవసరానికి తోటివారి సహాయం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చిన అవకాశం చేజారకుండా చూసుకోవాలి. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఇస్తాయి. సూర్యారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒకంత కలిసి వస్తుందనే చెప్పాలి. మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. పట్టుదలతో ఆలోచించండి. సమిష్టిగా చేసే పనులు త్వరగా లాభాన్ని ఇస్తాయి. రుణభారం పెరగకూడదు. మొహమాటంతో ఒకటి చేయబోయి వేరొకటి చేసే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శాంతంగా సంభాషించండి. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబం సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఎంచుకున్న రంగంలో కార్యక్షేత్రంలో నూతన ప్రాజెక్టు కోసం పని ప్రారంభిస్తారు. మీ విశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా మీ కీర్తి విస్తరిస్తుంది. సోదరుడి సలహాతో వ్యాపారం పురోగమిస్తుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు ప్రారంభించిన పని నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వినవచ్చు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడడం మంచిది. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం. నవగ్రహ ధ్యానం మేలు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శాంత స్వభావంతో మాట్లాడండి. ఖర్చులు అదుపు చేయాలి. ధనలాభం ఉంది. దైవ బలంతో పనులు పూర్తవుతాయి. విజయం లభిస్తుంది. ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో అధిగమించండి. సొంత నిర్ణయాలు వద్దు. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి దక్కవచ్చు. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వర్గాల వారికి ఊహించిన విధంగా ఉండదు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన తీరులో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మద్దతునిచ్చేవారు పెరుగుతారు. కొత్త పనులను ప్రారంభించే ముందు కుటుంబ పెద్దల సలహా తీసుకోండి. విదేశాలకు సంబంధించిన పనిలో విజయం ఉంటుంది. చిన్నపిల్లలతో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో ఆస్తి సంబంధిత వివాదాలు ముగుస్తాయి. వ్యాపారంలో ముఖ్యమైన ఒప్పందాలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అంతేకాకుండా పొదుపు వల్ల సంపద అభివృద్ధి చెందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయం ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో ఆలోచించాలి. దైవ బలం ఉంటుంది. దేనికి తొందరవద్దు. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగవద్దు. భూలాభం ఉంది. వ్యాపారంలో విజయాలు ఉన్నాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలతో ఒత్తిడి ఉండదు. అపార్థాలకు తావివ్వకండి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. విందులు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక లాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కళారంగం వారి యత్నాలు ముందుకు సాగవు. పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒత్తిడిని అధిగమిస్తారు. అదృష్ట ప్రాప్తి కలుగుతుంది. మీరు నూతన ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభిస్తారు. దీనిలో మీరు అధికారుల సహకారం కూడా లభిస్తుంది. పాత స్నేహితుడికి ఆర్థిక సహాయం లభిస్తుంది. కొంతకాలంగా కొనసాగుతున్న సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్య సుగమం అవుతుంది. విదేశాల్లో ఉన్న కుటుంబం నుంచి మీకు శుభవార్త లభిస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో జీవిత భాగస్వామి సలహా సహాయపడుతుంది. దుర్గా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. బుద్ధి బలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించాలి. అవసరాలకు ధనం లభించినా తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నిర్మలమైన మనస్సుతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. చైతన్యవంతమైన ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఈ రోజు మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇందుకోసం పారిపోయే అవకాశం ఉంది. స్నేహితులతో విహారయాత్రలను ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబ ఖర్చులు అదుపులో ఉంటాయి. తమ్ముడు తన పురోగతిలో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన చేయాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఉంటుంది. వ్యాపార యోగం అనుకూలిస్తుంది. నిండు మనసుతో పని మొదలు పెట్టాలి. విజయం సిద్ధించే వరకు పనిని మధ్యలో ఆపకూడదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. పట్టుదల అవసరం. వివాదాలు సృష్టించేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. శుభవార్తను వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆకస్మిక ధనలాభ యోగం గోచరిస్తుంది. ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ వర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. మనసు పెట్టి చేసే పనులన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనయోగం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. విఘ్నాలను కలిగించేవారు పక్కనే ఉంటారు. అపోహలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. మీరు కుటుంబంలో మీ ప్రేమ జీవితాన్ని వెల్లడించవచ్చు.
ఈ కారణంగా కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా ఉంటుంది. ఉపాధి రంగానికి అడ్డంకులు తొలగిపోతాయి. తోబుట్టువుల వివాహం గురించి ఆందోళన అంతమవుతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. నూతన స్నేహితులు ఏర్పడతారు. ఫలితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ కాలం నడుస్తోంది. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంత చిత్తం అవసరం. ఆచితూచి ఖర్చు చేయాలి. పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. చివరి నిమిషంలో మేలు జరుగుతుంది. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. అనవసరపు కలహాలకు దూరంగా ఉండాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు విషయాల గురించి అతిగా ఆలోచించకండి. మీరు ఆధ్యాత్మిక పనిలో మనసు లగ్నం చేస్తారు. తీర్థయాత్ర మొదలైన కార్యక్రమాలు చేయవచ్చు. స్నేహితులు, బంధువుల కోసం కొంత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీకి సన్నద్ధమవుతుంటే వారు మరింత కష్టపడాలి. కుటుంబంలో వయోవృద్ధులతో గొడవ పడడం సరికాదు. వ్యాపారం పెరుగుతుంది. ఇది సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని మీరు అనుకుంటున్నారు. సమాజంలో మీ ఖ్యాతి విస్తరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. కళాకారులు అందిన అవకాశాలు దక్కించుకుంటారు. శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. సుబ్రహ్మణ్య ధ్యానం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం. శుభాలు జరుగుతాయి. మానసిక దృఢత్వం అవసరం. దైవ బలం సహకరిస్తుంది. సునాయాసంగా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. శత్రువులు మిత్రుడవుతారు. సుఖశాంతులు ఉన్నాయి. నిదానంగా సంభాషించండి. అపార్థాలకు ఆస్కారం ఉంది. ప్రతి అడుగు వ్యక్తిగత అభివృద్ధి వైపే వేయాలి. ఇష్టదైవారాధన ఉత్తమం. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. భూములు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కొత్త పరిచయస్తులతో జాగ్రత్త వహించడం మంచిది. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. కళాకారులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారం లేదా ఉద్యోగాన్ని మెరుగుపరచడానికి ప్రణాళిక మార్చుకోవాలి. ఆర్థిక రంగంలో పెద్దగా ఒత్తిడి ఉండదు. చెల్లింపులు నిర్వహించిన తర్వాత కూడా మీ నిల్వలు తగ్గవు. కుటుంబ అవసరాలను చూసుకుంటారు. ప్రేమ జీవితంలో నూతన శక్తి వస్తుంది. వ్యాపారంలో పురోగతితో పాటు ర్యాంక్, గౌరవం కూడా పెరుగుతాయి. విద్యార్థులకు గురువుల సహకారం లభిస్తుంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసరపు విషయాలలో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. విష్ణు ఆరాధన శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు బాగుంటాయి. రుణ సమస్య పెరగకుండా జాగ్రత్త పడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. గత అనుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో ఎదురయ్యే వ్యయ ప్రయాసాలు అధిగమిస్తారు. ఆకస్మిక లాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆధ్యాత్మిక పనులు చేయడానికి మనసు ఇష్టపడుతుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితానికి సమయం కేటాయించగలుగుతారు. మీరు కుటుంబ ఆస్తి నుంచి లబ్ధి పొందుతారు. విద్యారంగంలో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇది ఉన్నత విద్యకు మార్గం సుగమం చేస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు బాగానే ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం సరైంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అదృష్టం కలిసి వస్తుంది. మీ పట్టుదల, చాకచక్యంతో పనుల్లో ప్రతిబంధకాలు జరుగుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. కార్యసిద్ధి ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లక్ష్యం సిద్ధిస్తుంది.
ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. బంధుత్వాల విషయంలో పట్టింపులు వద్దు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు. వ్యాపారంలో విశేష లాభం ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైన ఫలితాలు అందుకుంటారు. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యల నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారు. గిట్టని వారితో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులను అనుకోకుండా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. మీ మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. మీ ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. నిర్మాణాత్మక పని చేయడానికి అవకాశం లభిస్తుంది. శారీరక పని చేయకపోవడం వల్ల అనారోగ్యం అంతమవుతుంది. మీరు వ్యాయామం, యోగా నుంచి ఫలితాలను పొందుతారు. చిన్న సభ్యులు ముగ్ధులవుతారు. సోమరితనం మానేయడం ఈ రంగంలో నూతన శక్తిని నింపుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు అందుతాయి. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి పనులతో అభివృద్ధిని సాధిస్తారు. అదృష్ట ఫలాలు అందుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నిర్మలమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధైర్యం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. విష్ణు స్మరణ మంచిది. ఉద్యోగాలలో మరింత సంతోషకరంగా ఉంటుంది. రాజకీయ వర్గాలకు విజయం సిద్ధిస్తుంది. ప్రారంభించిన పనిలో ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. బంధువుల ఇంట వేడుకలకు హాజరవుతారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన మనసుకు సంతోషాన్ని ఇస్తుంది. సహోద్యోగి లేదా యజమాని పార్టీ ఇవ్వడం వల్ల మరింత ఆందోళన పెరుగుతుంది. శత్రువులను వదిలించుకుంటారు. ప్రేమ జీవితంలో మీరు నూతన ఉత్సాహాన్ని అనుభవిస్తారు. పిల్లల పురోగతి చూసి సంతోషంగా ఉంటారు. వ్యాపారం విస్తరించడానికి ప్రణాళిక చేస్తారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యారంగంలో విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. గృహ భూ సౌభాగ్యాలు ఉంటాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబ పరంగా ప్రోత్సాహం ఉంటుంది. స్వయంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. ఉపద్రవం నుంచి బయటపడతారు. పట్టుదలతో పైకి వస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్తను వింటారు. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల వల్ల మనస్సు చెదిరిపోతుంది. యువత వివాహ జీవితం లేదా ప్రేమ వ్యవహారాల గురించి ఫిర్యాదు చేస్తారు. కొన్ని ముఖ్యమైన ఖర్చులు కూడా తెలుస్తాయి. పర్యావరణాన్ని కొంతవరకు నయం చేయడం వృద్ధుల సహకారం సహాయపడుతుంది. తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి మితంగా ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. గణపతిని పూజించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.